చదువుతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నూతన ఆలోచన విధానంతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని అన్నారు. స్థానిక సెయింట్ ఆల్ఫోన్సెస్ హై స్కూల్ 60వ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం లిటరీ, కల్చరల్, ఫైన్ ఆర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఉదయం ప్రారంభ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పాఠశాల పూర్వ విద్యార్థులు, అలుమిని అధ్యక్షుడు ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్ ముఖ్య అతిథులుగా విచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెయింట్ ఆల్ఫోన్సెస్ స్కూల్ ఒక ఎడ్యుకేషనల్ హబ్గా నిలవాలని అన్నారు. ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, హైకోర్టు జడ్జి లాంటి ఉన్నత స్థానాలకు ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా విచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు విద్యార్థుల్లో ఎనలేని ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు నూతన ఆలోచన విధానం, సృజనాత్మకతను ప్రోత్సహిస్తాయని తెలిపారు. ఇలాంటి గొప్ప పాఠశాల నల్గొండలో ఉండడం గర్వకారణమని అన్నారు. ప్రస్తుత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులను తయారు చేసిన ఘనత ఈ పాఠశాలకు దక్కుతుందని అన్నారు. అనంతరం పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆల్ఫోన్సెస్ స్కూల్ ప్రిన్సిపల్ బ్రదర్ హృదయ్ కుమార్ రెడ్డి, మాన్ఫోర్ట్ ప్రిన్సిపల్ బ్రదర్ బాలయ్య, బ్రదర్ చాకో, పాఠశాల అలుమిని అధ్యక్షుడు ఐబీసీ ఛానల్ ఎండీ ఏచూరి భాస్కర్, సభ్యులు రఘువీర్, డాక్టర్ రోహిత్, నర్సిరెడ్డి, స్పర్జన్, క్యాథరిన్, సుందరి, జిలానీ, లూర్దురెడ్డి, ప్రముఖ సినీ నటుడు మధునందన్, రఘు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ చౌహాన్, ఎన్ఆర్ఐ సీతారాంరెడ్డి, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి, బాలశౌర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అరువది వత్సరాల వేడుకిది, అందరి హృదయులు పండుగిది, శుభారంభపు వేళయిది, వేడుకలు విచ్చేసే ప్రేమలు ఎందరు, స్వాగత సుమాంజలి, స్వాగత సుమాంజలి, రూపదీపాలతో వీధివి స్వాగతం, స్వాగతం స్వాగతం అతిథులకు స్వాగతం, స్వాగతమిది అతిథులకు పరిమళ గంధాల స్వాగతము, స్వాగతమిది అతిథులకు. ఎంతోమంది స్టూడెంట్స్లో ఎంతోమంది డాక్టర్, ఇంజనీర్లు, ఐఏఎస్ లెక్చర్స్కి వెళ్ళారు. ఈ మిషనరీ స్కూల్ ఎంతోమందికి ఆల్ఫెన్స్, మా టైంలో కూడా మా ఫ్రెండ్స్ చాలామంది ఇదే స్కూల్ నుంచి, చాలామంది యూఎస్ బయట నుంచి డాక్టర్స్ ఉన్నారు. ఈ స్కూల్ స్పోర్ట్స్, లిటరీ, కల్చర్ అన్నింటిలో ఈ మిషనరీ స్కూల్లో చాలా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్ ఏంటంటే జిల్లాలో ఎవ్రీ 2 years వర్షం పడినప్పుడు ఆల్వేస్ ఉండేది ఆ లీడ్ ఫ్లవర్. సో ఈ మిషనరీ స్కూల్ చదువుకున్న వాళ్ళు వాళ్ళకు మనకైనా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మేము చదువుకున్న స్కూల్లో మాకు కమ్యూనికేషన్ స్కిల్ అంతా లేకుండే. ఇక్కడ ఆల్వేస్ ఇక్కడ ఏంటంటే మీరు పెట్టే ఈ కాంపిటీషన్స్ తోటి వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ పెరుగుతాయి, స్టేజ్ మీద వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ రోజులో కూడా చాలా పెద్ద పెద్ద స్కూల్స్ వచ్చినాయి, కానీ ఎక్కడ కూడా స్పోర్ట్స్కి, కల్చరల్కి ఎక్కడ కూడా వాళ్ళకి చిన్న ప్లేస్ కూడా లేదు. సో ఇలాంటి మిషనరీ స్కూళ్ళలో చదువుకున్నందుకు మీరు గర్వపడాలి. అలాగే ఈ మిషనరీ స్కూల్లో చేస్తున్న ఈ యాక్టివిటీస్కి మా ఎవరైనా తోడ్పాటు ఉంటాం. అలాగే ఈ 60 years ఆల్ఫెన్స్ని 100 years దాకా చాలా మంచిగా జరపాలని కోరుకుంటూ, అలాగే ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్న స్టూడెంట్స్ అందరికీ, గెలిచిన వాళ్ళకి, ఓడిపోయిన వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. ఎందుకంటే మరీ ఫ్యూచర్లో మీరు కూడా కష్టపడి గెలవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ ప్రిన్సిపల్ గారికి, ఉదయ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నల్గొండ పురపాలక సంఘ పరిధిలోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హై స్కూల్ యొక్క డైమండ్ జూబ్లీ ఫంక్షన్లో నాకు ఆహ్వానించిన ఫాదర్ గారికి మరియు ఇక్కడ స్కూల్ యాజమాన్యం అందరికీ నా యొక్క
కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఈ దాదాపు ఇప్పుడు ప్రస్తుతం మన చదువుకున్న స్కూల్స్ 20 ఇయర్స్కి 30 ఇయర్స్కే క్లోజ్ కావడం జరుగుతుంది. అట్లాంటి 60 ఇయర్స్ మరి స్కూల్ యొక్క వాల్యూ అనేది ఇంతవరకు తగ్గకుండా ఇంకో జనవరి ఫిబ్రవరికి అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతాయి స్కూల్లో. నేను వచ్చి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్ వరకు నేను గమనిస్తున్నా ఈ స్కూల్ యొక్క మనకు గుడ్ విల్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది, కానీ ఏ విధంగా మనకు తగ్గలేదు. ఈ విధంగా ఈ స్కూల్లో ఇచ్చిన టీచింగ్కి అండ్ డిసిప్లిన్కి ఈ యొక్క స్టాఫ్కి చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క స్కూల్ నుండి పిల్లలు మనకు ఈరోజే తెలిసింది చాలా వరకు మనకు ఇప్పుడు మన భువనగిరి ఎంపీ గారు ఈ స్కూల్ స్టూడెంటే అని. మరి దేశంలో నలుమూలల మనకు సివిల్ సర్వీసెస్లో అండ్ మన రాష్ట్రంలో గ్రూప్ ఆఫీసర్లు మరి అండ్ డాక్టర్స్, ఇంజనీర్స్ చాలా విదేశాలలో కూడా ఈ స్కూల్ నుండి ఉన్నారు. ఇదే విధంగా ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ స్కూల్ నుండి మనకు దేశంలో నలుమూలల ఈ యొక్క స్కూలు ప్రఖ్యాత పెంచాలని మరియు మన దేశానికి గర్వపడేలా పేరు తేవాలని నేను కోరుకోవడం జరుగుతుంది. జీవితంలో ఎంతో ఎసెన్షియల్ అయిన ఎలక్యూషన్ కానివ్వండి, డిబేట్ కానివ్వండి, డ్రాయింగ్ కానివ్వండి, లేకపోతే ఇతర కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానివ్వండి, వీటన్నిటికీ వేదిక సెయింట్ ఆల్ఫోన్సస్ స్కూల్ అనేది మనం ఎంతో కాలంగా మేము ఈ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున అంతే ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసిన ఇతర స్కూల్స్ దాదాపు 15 స్కూల్స్ వరకు పార్టిసిపేట్ చేసిన ఈరోజు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక చిన్నారులందరూ కూడా సక్సెస్ కావాలని వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం పేరెంట్స్గా గుర్తించాల్సింది ఏంటంటే చదువులతో పాటు ఇవన్నీ కూడా చాలా ఎసెన్షియల్ కమోడిటీస్గా మనం గుర్తించి టీచర్ల మీద కేవలం స్టడీస్కి మాత్రమే కొలబద్దగా చూడకుండా మిగిలిన యాక్టివిటీస్లో కూడా ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది అనేది ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా చూసి స్కూల్స్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత తల్లిదండ్రులుగా మన బాధ్యత. ఈ విధంగా అందరూ గుర్తుంచుకొని మనం ప్రవర్తిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. Third place is shared by 2 students, Varshini of Sandeep High School. Now under seniors category Telugu SRIT, first place is backed by T. Shishira from Little Flower High School. నేను లైఫ్లో ఏది అవ్వాలనుకున్నానో అంటే నాకు ఎప్పుడు యాక్టర్ అవ్వాలనే ఉండే చిన్నప్పటి నుంచి. బట్ యాక్టర్ అవ్వడానికి మనకు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న హెల్ప్ లేదా ఒక చిన్న బీజం పడాలి. ఆ బీజం పడింది మాత్రం నాకు లిటిల్ ఫ్లవర్లోనే. 100% లిటిల్ ఫ్లవర్, హైదరాబాద్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్లోనే. ఎందుకు అనంటే దిస్ ఈజ్ వన్ ఇన్స్టిట్యూట్, మాంట్ఫోర్డ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ వన్ ఇన్స్టిట్యూట్ that gives equal importance to education and also culturals. సో ఆ కల్చరల్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్లో భాగంగానే ఆ రోజుల్లో we did 25 year celebration of Little Flower, and ఆ Little Flower celebrations జరిపినప్పుడు I was the cultural head for that 25 years of celebration. సో ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ లేదా నేను ఇంత పబ్లిక్లో ఓపెన్ అవ్వడానికి కానీ నాకు లిటిల్ ఫ్లవర్ చాలా హెల్ప్ చేసింది. అండ్ ద బ్రదర్స్, నా బ్రదర్ ఎవరైతే నా ప్రిన్సిపల్ ఆ టైంలో ఉండేనో ఆయనకు మాకు లిటిల్ ఫ్లవర్లో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దే వర్ వెరీ ఎంకరేజింగ్. We are very happy to have the chief guest, Municipal Commissioner Garu, Syed Ahmad Garu, and Echuri Bhaskar Garu, and Raghuveer Garu, and Rohit Emmanuel, Dr. Rohit Emmanuel Garu, and Nasreddy sir, Spurgeon sir, as guests today. Today is a special day, and we are having the literary, cultural and fine arts competitions on the occasion of Diamond Jubilee. We are very happy to have so many schools participating. 16 schools are participating, and around 500 children are participating apart from our school, our staff and students. So almost 700 students are in the campus with the various competitions. It is a great day to encourage the talent of the children, and I thank all the guests today
and being with us and encouraging us for this competition. Thank you and God bless. ఈరోజు ఆల్ఫోన్స్ స్కూల్లో కాంపిటీషన్స్కు మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవటము, గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలవటము, బ్రదర్ గారికి మరియు సెంట్ ఆల్ఫోన్స్ స్టాఫ్కు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు 83 స్టూడెంట్గా మాకు ఆ రోజులు మేము ఒక ఎస్ఏ కాంపిటీషన్ రాయటం జరిగింది. గాంధీజీ మీద మాకు ఒక ఎస్ఏ కాంపిటీషన్ రాపించారు. ఇప్పటికీ ఆ సర్టిఫికేటు, ఆ బొమ్మ, గాంధీజీ బొమ్మ మాకు ఆ రోజు జోజ్యాన్ థామస్ రెడ్డి గారు ఇచ్చిన ఫోటో మేము ఇప్పటికీ మా దగ్గర భద్రపరచుకోవడం జరిగింది. అది ఎంత ఉపయోగపడుతుంది అంటే నిజ జీవితంలో మనం ఏదైనా కాంపిటీషన్స్ పోవాలన్నా, ఎక్కడైనా జీవితంలో సక్సెస్ కావాలన్నా, ఒక ప్రొఫెషనల్గా ఎదగాలన్నా ఇలాంటి కాంపిటీషన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు పార్టిసిపేషన్ చేస్తున్న పిల్లలందరికీ వారికి ప్రత్యేకమైన గ్రీటింగ్స్ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.